నాగల్పులపాడు మండలం ఉమ్మవరం గ్రామం ఎస్సీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనోత్సవపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్ మరియు ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ కాకర్ల వరి లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి రమేష్, గ్రామ సర్పంచ్ పాలపర్తి బాలకోటయ్య, పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కల్లూరి రామారావు, యూనిట్ ఇన్ఛార్జి కోటేశ్వరరావు, సెలవం, పెండ్యాల సురేష్, కొమ్మినేని రమేష్, ఆళ్ల నాగార్జున, ధనుష్, సాయి శరణ్, మండవ వెంకటేశ్వర్లు, అగ్గిరెడ్డి, కుర్ర ఆంజనేయులు మరియు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మరి కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు కాల్ బాగాలేదండి. మన ఎమ్మెల్యేరా సార్ వచ్చిందా ఫోటోగ్రాఫ్ వచ్చారు ఎడంగా ముందు పండి అన్న, మిగతా ముందు పండి. ఓకే సార్. మిగతా ముందు పండి, ముందు పండి అన్న. అది సరే సార్ ఒకసారి సార్. సార్ ఒకసారి సార్ చూడండి సార్, పట్టుకోండి కొద్ది వెనక్కి వెళ్ళు. ఓకే సార్, ఓకే. సరే మీరు వేరే కూర్చో. 200 కొట్టు. వాళ్ళకేం సమస్య లేదు సార్, మీరుంటే మాకు ఇబ్బంది లేదు సార్. సమస్య మీరు కూడా కొద్దిగా కొంచెం అది ఓకే.
టోటల్ మొత్తం ఆయన పూజలు కాకుండా పూజ వెళ్తే మళ్ళీ శరాబ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు 3.5 వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ 10,000 వస్తాయి. కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత తీసుకొస్తాయి. నెక్స్ట్ వెనక తమ్ముడు వెనకాలకి మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోయి అడుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు మన గ్రామంలో పర్యటన కోరుకుంటూ మన నియోజకవర్గానికి అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు అందించినటువంటి మన డైనమిక్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో పర్యటించున్నారు. కాబట్టి అభివృద్ధి అందించాలంటే సుపరిపాలన అనేటువంటి సమస్యలు తెలుసుకుని రైతులకి సుపరిపాలన అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన బిఎన్ విజయ్ కుమార్ గారు మన పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. బలములున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న జై కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు. ప్రజా సేవ కొరకు తన జీవితము అంకితం. రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సార్ ఒకసారి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవాలి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారి యొక్క ఎమ్మెల్యేలు వారి వారి యొక్క గ్రామాల్లో తిరిగి రైతులు కానీ గ్రామ ప్రజలు కానీ సమస్యలు తెలుసుకొని వారికి ఆ సమస్యను పరిష్కరించే దిశగా విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరీ ప్రార్థిస్తున్నాం. మన రాష్ట్రంలో అత్యధికంగా ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకురానటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించినటువంటి యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు మన గ్రామంలో 1100 మీటర్ల సిసి విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం.
పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న దయచేసి. కొంచెం సౌండ్ తగ్గించమ్మా. పవనన్నా, జై జై పవనన్నా, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి గ్రామ ప్రజలందరూ సహకరించాలని మరీ ప్రార్థిస్తూ, సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న దయచేసి. జై కుమార్ అన్న, జై కొంచెం సౌండ్ తగ్గించమ్మా, కొంచెం సౌండ్ తగ్గించమని. జై తెలుగుదేశం, మంచి నీటి పథకం యువగణం ఉంటుంది, యువ తరంకు బలం, అన్నదాత పథకం నిండెను రైతు ధనికుల దేశే ఈ రక్షణ చట్టాన్ని తెచ్చాలి, విజయన్నకే మన ఓటు. జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై 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 విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న తనుతన మందు కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, సైకిల్ హలో. మీరు అప్లికేషన్ తీసుకొని వస్తే పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మన గ్రామానికి శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు. గత సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి మరియు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారు ప్రజలకు తెలియజేయడం కొరకు మీ వీధికి మీ ఊరికి విచ్చేసి ఉన్నారు. గత సంవత్సర కాలంలో ఎన్నికల హామీ మేరకు చెప్పిన ప్రతి విద్యార్థికి, చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం ఇస్తామని మన కూటమి ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే చెప్పిన విధంగా గెలిచిన వెంటనే మన నియోజకవర్గానికి అతి ముఖ్యమైన గుల్లకమ్మ గేట్లు 5 నుంచి 6 నెలల కాలంలో పెట్టి దాదాపు మన నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తున్నారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు. అలాగే గుల్లకమ్మ కాలువ పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధలిసిన సేవకుడు, తన జీవితాన్ని కాపాడు, సంతానం కాపాడు, అభివృద్ధికి ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. హలో. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మన ఊరికి, మీ వీధికి శ్రీ బిఎన్ విజయ్ మరియు మన విజయ్ కుమార్ గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద వృద్ధులకు గెలిచిన వెంటనే 4,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచారు. గత ప్రభుత్వం లాగా 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాల టైం తీసుకోకుండా గెలిచిన వెంటనే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అందించారు. అలాగే దివ్యాంగులకు 6,000, కిడ్నీ మరియు కాలేయ బాధితులకు 10,000, పూర్తి వైకల్యం ఉన్న వారికి
15,000 మొత్తం లబ్ధిదారులు 65 లక్షల మందికి పెన్షన్ అందజేస్తా ఉంది మన కూటమి ప్రభుత్వం. అలాగే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేస్తామని ఎలక్షన్స్ లో ప్రకటించారు. గెలిచిన వెంటనే తల్లికి వందనంలో 2 పిల్లలు ఉంటే 2కి, 3 ఉంటే 3కి తల్లికి వందనం 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో ఆల్రెడీ జమ అయినాయి. అలాగే దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంవత్సర కాలంలో దాదాపు 3 ఉచిత సిలిండర్లు అందజేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,605 కోట్ల రూపాయలు ఉచిత సిలిండర్లకు మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్లు చెప్పిన విధంగా ఆగస్టు 15 ఓపెన్ చేశారు. అలాగే యువతకు 16,340 పోస్టులతో డిఎస్సి ప్రకటించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కలిగించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతా ఉంది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు దాదాపు 17 సంవత్సరాల నుంచి గెలుపోవటంతో సంబంధం లేకుండా నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి. మన కోసం ఎలక్షన్స్ లో చెప్పిన హామీ మేరకు గెలిచిన వెంటనే వైసీపీ ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాలుగా గేట్లు పట్టించుకోకుండా వదిలేయించి ఉన్నారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు. అలాగే నాబార్డ్ పథకం కింద మరియు ఆర్ఎండ్బి రోడ్లు దాదాపు 6 కోట్ల రూపాయలతో మన తారు రోడ్లు ఊరూరు కలిపే తారు రోడ్లు గత ప్రభుత్వంలో అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ చూసి చెల్లించిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు అత్యధికంగా కేవలం సంవత్సర కాలంలోనే దాదాపు నిర్మాణం జరుగుతా ఉంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ గడిచిన సంవత్సర కాలంలో 3.5 కోట్ల రూపాయలు మధ్య పేద తరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలు ఉండి ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతుంటే నేనున్నానంటూ మన ఇంటి వద్దకే విచ్చేసిన రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యే మన బిఎన్ విజయ్ కుమార్ గారు. దాదాపు సంవత్సరంలో 350 రోజులు తన కార్యాలయంలో ప్రజల కోసం అందుబాటులో ఉంటున్న వ్యక్తి మన బిఎన్ విజయ్ కుమార్ గారు. జీవితము అంకితం రేపటికి సాక్ష్యం మార్పు కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై కొద్దిగా అమ్మాయి అవసరం జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా విజయ్ కుమారన్న త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగువారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ ఎక్కడికన్నా అయిపోయినాయి ఇల్లు కేవలం సాటి లేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చైతన్యబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. తల్లికి వందనం పథకం కింద చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి దాదాపు 15,000 రూపాయలు అందించింది. ఎలక్షన్లో చెప్పిన విధంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటిస్తుంది మన ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు పెట్టి దాదాపు 5 రూపాయలకే మంచి పౌష్టికాహారం అందజేస్తుంది మన ప్రభుత్వం. అలా 5 నుంచి 6 నెలల కాలంలో గేట్లు పెట్టించి దాదాపు 1,00,000 ఎకరాలకు నీరు అందజేస్తున్నారు గుల్లకమ్మ ప్రాజెక్టు ద్వారా మన బిఎన్ విజయ్ కుమార్ గారు. అలాగే గుల్లకమ్మ కాలువ ఆధునీకరణకు దాదాపు 2.5 కోట్లు ఇచ్చి గుల్లకు శ్రీకారం చుట్టారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు. అలాగే ఊరూరు కలిపే తారు రోడ్లు
గత ప్రభుత్వంలో గతుకులతో చాలా అధ్వాన స్థితిలో ఉన్న తారు రోడ్లను దాదాపు కేవలం 1 సంవత్సర కాలంలోనే మన నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయలతో అనేక రోడ్లు పూర్తి చేశారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు. అలాగే ఆంధ్రకేసరి యూనివర్సిటీకి దాదాపు అవసరం వచ్చింది దగ్గర చెప్తాను. అవసరం వచ్చింది ఓకే సార్. Song mixed by Mahesh Media. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో గ్రామంలోకి చేస్తున్నారు కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఇక్కడికి రావాల్సిందిగా మరియు ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ కుర్చీల్లో ఆసీని కావాలని మరియు ప్రార్థిస్తున్నాం. మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు కార్యకర్తలందరూ వచ్చి ఇక్కడ ఆశీనులు కావాలని మరియు ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ ఇక్కడికి రావాలని మరియు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలు అనుకున్న కన్నా 140 సీట్లు ఇచ్చి ఘనంగా ఇచ్చారు. దాన్ని ప్రతి రాష్ట్రం రావడం కష్టపడిన రోజు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని చెప్పిన ప్రతి అభివృద్ధి ప్రతి చెప్పిన పాటు ఈ రోజు రాష్ట్రం వాళ్ళందరికీ 300 కోట్లు ఇచ్చి ఈ రాష్ట్రం అలాగే మన చూస్తే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అతను ఒక ఈ రాష్ట్రంలో తల్లి జగన్ ఒక మందికి ఇస్తే ఆ ఒక్క మంది అన్నాడు సగమందికి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి ఇస్తామని చెప్పి 5 మంది పిల్లవాడు కూడా ఒక పదవి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆశ్రయించాడు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి భార్యలో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ప్రకటించాడు. దానికి ఆ అమౌంట్ బ్యాంకులో పెన్షన్ అనేది ఆ దొంగ ఆ రోజు 3 విడతలుగా 250 పెంచుకుంటే మన భవిష్యత్తు విజయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 4000 చేసే ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కింది. డిఎస్సీలో ఈ రోజు 16,347 పోస్టులు డిఎస్సీ పోస్టులు విడుదల చేశారు. ఇదంతా తప్పుదావ పట్టడానికి జగన్ ప్రభుత్వం ఏదో ఎక్కడో ఒక సక్సెస్ ఏదో మాట్లాడతాడు. అంతకు మించి ఈ చంద్రబాబు నాయుడు పొందలేదు తప్ప ఈ రాష్ట్రాన్ని సస్యలుగా పరిపాలించే మన చంద్రబాబు నాయుడు ఎక్కడ, ఒక దొంగ జగన్ ఎక్కడ, ఇవన్నీ ఎవరు పట్టించుకోవాల్సిన లేదు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉన్నట్టు ఈ రోజు అది ఒక విధంగా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగే అన్న క్యాంటీన్లు ప్రతి ఒక్కరు పేదవాడు ఎవరైనా అమ్మాయి వెళ్తే ఈ రోజు 100 రూపాయలు ఇచ్చి భోజేది, అలాంటిది 5 రూపాయలు ఇచ్చి భోజేయడానికి అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఆ రోజు జగన్ అన్న క్యాంటీన్ అనేది అతను పార్టీ కార్యాలయానికి మార్చుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. 5 రూపాయలు కన్నా భోజనం పెట్టి ఈ రోజు ప్రతి ఒక్క పేద బడుగు ప్రజావర్గాలందరినీ ఆకాశ పెంచేందుకు చాలా సహాయపడ్డాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే రైతు సంక్షేమ కోసం 20,000 రూపాయలు ఈ రోజు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. అది ఈ వారంలో కానీ వచ్చే వారంలో ప్రతి రైతుకి చంద్రబాబు నాయుడు చెప్పిన పని ఏ పని చేయకున్నాడు. ఇది ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్క మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించాడు. ఇవన్నీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడిపించే
చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి మన విజయన్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ బాలకోటి గారు తన యొక్క ప్రసంగం ఇస్తాడు. సభకు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ముందు వారికి ముందుగా మన గ్రామం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు జాన్సన్, ఉపాధ్యక్షుడు బైరేక్ గారు, కాకర్ల వరప్రసాద్ గారు, మాజీ సర్పంచి, మాజీ పార్టీ ప్రెసిడెంట్ పెన్నక ఎంగడ సుబ్బారావు గారికి మరీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చిన్నగా 2 మాటలతోటి ముగిస్తాను. పుట్టుకతో వృద్ధులు, పేర్లకి షికార్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దోకలు, బావగారి నాన్నగారి భావాలకు దాసుళ్ళు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అన్నారు. అట్టనే మనకి అభివృద్ధి దాకంటే మన బిఎన్ విజయ్ కుమార్ గారు, అది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. సీఎం అయినా ఒప్పుకోవాల్సిందే, లోకేష్ బాబు అయినా ఒప్పుకోవాల్సిందే, విజయ్ కుమార్ గారితో కలిసిన శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందువల్లంటే ఆయన అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే బిఎన్ విజయ్ కుమార్ గారు. సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చే ఘనత విజయ్ కుమార్ గారినే దక్కింది మన రాష్ట్రంలో. సిమెంట్ రోడ్లు తెచ్చి ప్రతి అభివృద్ధి జరిగేది ఇదే ఇచ్చిందన్న బిఎన్ విజయ్ కుమార్కే జరిగింది. కొంతమందికి ఒడిదుడుకులో చేయకపోవచ్చు, అందులో నేను కూడా ఒక బాధ్యుడే. దాని గురించి మీరు ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి నిరంతరం 18 గంటలు కష్టపడుతున్నాడు. ఆయన తోడు కృష్ణార్జున అబ్బా కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రం కోసం కబరబడుతూ ఇది పడుతున్నారు. సార్ మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి నేను ఒక మనవి చేస్తున్నాను. సార్ మా ఊరికి కరెంటు స్తంభాలు లేవు, మనం చెప్పాము హరిబాబు గారికి ఇవ్వన్నావు. సరే అది హరిబాబు గారికి ఇచ్చాము, ఈ దాని చేస్తాడు. ఇంతవరకు మా ఊరికి ఎటు పోవాలన్నా 2 కిలోమీటర్లు పోవాలి. ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ప్రతి ఇంటికి 3 పిల్లకాయలు ఉన్నారు. ఒంగోలు పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, చీరాలు పోవాలన్నా, కదరాజపాడు పోవాలన్నా, ఎటు పోవాలన్నా 2 కిలోమీటర్లు బస్సు సౌకర్యం లేదు. మా ఊరికి ప్రత్యేకంగా బస్సు వేయాల్సిన అవసరమే లేదు. ఒంగోలు నుంచి చీరాలు పోయే బస్సు, నాగల్పల్పాడు నుంచి కళ్ళగుంట మా ఊరి మీద ఉమ్మూరు పోయే చీరాలు పోతే చాలు. దాన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఒకే కిలోమీటర్ కూడా ఇంకా తగ్గింది, ఒక 6 కిలోమీటర్లు సాగు తీసుకుంటే మా ఊరికి చీరాల టు ఒంగోలు బస్సులు 2 బస్సులు జరగచ్చు. అంటే పచ్చూరు బస్సు మాకు ఎక్కువలు పోవాలన్న నిత్యం పిల్లకాయలు చదువుకోవడానికి పోతారు కాబట్టి పచ్చూరు బస్సుని నాగులపల్పాడు నుంచి ఉప్పూరు మీదుగా ఒంగోలు పచ్చూరుకి వెళ్తే ఇటు సౌకర్యం ఉంది. నీ వల్ల ఖచ్చితంగా అయిందని నీకు ఖచ్చితంగా ఈ ఊరు ప్రజలు రుణపడి ఉంటారు. నువ్వు శాశ్వతంగా పేరుంటాయి చూడమని నా యొక్క ఎన్నో అందువల్ల నువ్వు చేస్తావని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అధికారంలో ఉన్న ఇవన్నీ సారు మా ఈ శ్రీనివాసరావు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీను కానీ జాక్సన్ కానీ వీళ్ళందరూ మాట్లాడతాడు, నేను మాట్లాడలేను. కార్యక్రమానికి విచ్చేసించే చిన్న గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ పాలకోటి గారు, గ్రామ ప్రెసిడెంట్ సురేష్ గారు, అదేవిధంగా కో క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ సుబ్బారావు గారు, బైరాగి గారు, జాన్సన్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఝాన్సీ గారు, ఇక్కడికి విచ్చేసిన భోగవరం గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరికీ నా హృదయ నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం తొలి అడుగు. సంవత్సరం అయిపోయింది, తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరంలో ఏం చేశామో అనేది
చాలా ప్రజలకి కలపాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగి మనము సూపర్ 6 హామీలు ఇచ్చాం. మనము ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేస్తామంటే ఈ సూపర్ 6లో దగ్గరదాపు 5 ప్రామిస్లు మనం చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొట్టమొదటి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చారు. కొంతమందికి 6, 10, 15,000 ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు తల్లికి వందనం అని ఆ రోజు ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని ఆ రోజు మనం చెప్పాం. ఆ రోజు ఎలక్షన్లో మనందరికీ చెప్పాం, కానీ చాలా మంది నిజంగా ఇస్తారా అని అనుమానం పడ్డారు. నేను కూడా ఎక్కడో ఇదేదో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ఇంతమందికి యాడ్ ఇస్తారా అని నేను కూడా అనుకుంటా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద ప్రేమతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు 15,000 ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం, పిల్లలు కనపడితే అడుగుతా ఉన్నాం, తల్లికి వందనం ఇచ్చారంటే అందరూ వచ్చిందని చెప్పారు. ఒకళ్ళు ఇద్దరు ప్రశస్తం ఉంటే అతి త్వరలో వస్తుందని చెప్పారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంతమందికి ఇవ్వటం ఇన్ని చాలా మందికి 45,000 పడినాయి అంటే ఇది చాలా గొప్ప విషయం అనేది ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాలా, ప్రజలకి తెలియజేయాలి. అదే కాకుండా అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకి ఇస్తానన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వచ్చిన వెంటనే మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 20,000 ఇస్తానని ఆయన కూడా చెప్పారు. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న మాట అర్హులైన వాళ్ళందరికీ అది కూడా తెలియజేస్తుంది. దాని తర్వాత పేదరికం నిర్మూలాన్ని చంద్రబాబు నాయుడు గారు P4 అని ఆ రోజు పరీక్షల్లో కూడా పెట్టి పేదరిక నిర్మూలన ఎలా చేయాలా, దాతలను ఇతర గవర్నమెంట్ స్కీమ్లు పేదలకు ఎలా చేయాలనేది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు జరగండి ఒకటే ఏంటిదంటే నిరుద్యోగ 1,500 మీరు అర్థం చేసుకోవాలా. ఒక సంవత్సరంలో ఇవన్నీ చేసి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఖచ్చితంగా 1,500 కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇస్తుందని ప్రజలకి తెలియజేయాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రోగ్రాంలోనే ఉంది, ఇది మొదటి అడుగు. మొదటి అడుగులోనే 6లో 5 చేసాము. ఇంకా చాలా అడుగులు ఉంటాయి. రెండో సంవత్సరం ఇంకొక అడుగు ఉంటుంది, 3వ సంవత్సరం ఇంకొక అడుగు ఉంటుంది, చాలా అడుగులు ఉంటాయి. ఒక అడుగులోనే ఇన్ని చేసాము, రాబోయే దాంట్లో మిగతా కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ ఒక్క సంవత్సరంలో ప్రజలకి ఒక నమ్మకం కుదిరింది. కానీ ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏం చేసినా కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని ఈ ఒక్క సంవత్సరంలో ఈ కార్యక్రమాలతో ఈ సంక్షేమ కార్యక్రమాలతో జరుగుతున్న విషయం మనందరం. అందుకని ఈరోజు డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి నీకు పెన్షన్ 4,000 వచ్చిందా, అమ్మఒడి సరే అమ్మఒడి ఆ రోజు అమ్మఒడి ఒకరికి ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. అడిగారు అడుగుతా ఉన్నా, నేను అన్ని ఊళ్ళు తిరుగుతా ఉన్నా. తల్లిదండ్రులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు మన ఎలక్షన్ ఊళ్ళ పడి తిరుగుతా ఉంటే గోతులు గుంటలు ఈ గుంతలు పూడతానని చెప్పారు. ఈరోజు చాలా వరకు 95% గుంతలన్నీ పూడ్చిన విషయం మనందరికీ తెలుసు. చాలా రోడ్లు వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గంలో మీరు గుర్తుపెట్టుకోవాలా, దగ్గర దాదాపు 20 కోట్లు ఎన్ఆర్జీ సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. మధ్యరాజపాడులో 5 కోట్లు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత అది వదిలేసి మిగతా 5 కోట్లు మన ఇంజిపాడులో జరుగుతున్నాయి. ఈ ఒక్క గ్రామంలో ఆ రోజు మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు బాలకోటికి చెప్పారు, వచ్చిన వెంటనే అందరికన్నా మీకే ఇప్పుడు డబ్బులు ఇస్తామని. అందుకని ఆ రోజు గుర్తు పెట్టుకొని ఈరోజు 50 లక్షలు మీ ఊరికి ఇచ్చాము. అనేక సీసీ రోడ్లు రైళ్లు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాలా,
చేకూరుపాడులో రోడ్లు ఆగిపోయినాయి, సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు వేయించాం. దాని తర్వాత చేకూరుపాడుపాడులో గుంతలు రోడ్లు ఆగిపోయినాయి, ఆ రోడ్డు వేయించాం. దాని తర్వాత రాపర్ల రోడ్డు ఆ రోడ్లు బాగాలేవు, ఆ రోడ్డు వేయించాం. దాని తర్వాత కొత్తకోటలో గుల్కలు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇంకా గుల్కలు దాన్ని తార్ రోడ్డు వేయించాం. దాని తర్వాత ఆర్ఎన్బి పంచాయతీ రోడ్డు అమ్మనగోడు నుంచి నిర్మలూరుకి రోడ్డు 1,20 లక్షలతో వేయిస్తుంది. తిమ్మ సముద్రం నుంచి ఇంకొక రోడ్డు 1,75 లక్షలతో వేయిస్తుంది. పేర్నవెంటలో 2.5 కోటితో పేర్నవెంట నుంచి పెద్ద కొత్తపల్లికి రోడ్లు వేపిస్తాం. ఇవన్నీ ఈ ఒక్క సంవత్సరంలో ఆర్ఎన్బి రోడ్లు, దాని తర్వాత పంచాయతీ రోడ్లు వేసిన సందర్భం మనం తెలియజేస్తాం. అందుకని ఏంటంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమం మనం చేస్తున్న విషయం మన కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా ఉంటాం. ఇవన్నీ కాకుండా డిఎంఎఫ్ ఫండ్లో మేము 17 కోట్లు తీసుకొని వచ్చాము. దాని తర్వాత మట్టి గుంటలో అక్కడేదో ఇరిగేషన్కి ఇబ్బంది ఉంటే అక్కడ కూడా 1,20 లక్షలతో ఏదో పనులు జరుగుతాయి. ఇరిగేషన్ కింద కాలువలు అన్నీ ఆ మట్టి గుంటలో లెక్కేసి, దాని తర్వాత ఆ రోజు కాలువలు జంగిల్ క్లియరెన్స్ అక్కడ నీళ్లు సరిగ్గా అంటే దగ్గర 2-3 కోట్లతో అటు చేమకుర్తి ఇక్కడ అన్ని జంగిల్ క్లియరెన్స్ చేస్తాం. లెఫ్ట్ కెనాల్ మొత్తం చేస్తాం. ఇవన్నీ ఏంటిదంటే ఈ ఒక్క సంవత్సరంలో ఇవన్నీ చేసి చూపించాము. సో అందుకని ఏంటిదంటే అందుకనే మొదటి అడుగు మంచి పెద్ద అడుగు గట్టి అడుగు వేసామని ఈ సందర్భంతో పాటు మీ అందరికీ నేను తెలియజేస్తాను. అందుకని ఏంటిదంటే మీరు నిజంగా ఇంత చేశారంటే ఇవన్నీ చెప్తా ఉంటే అర్థమవుతా ఉంటుంది. నిజంగా చేసాం ఇవన్నీ వెళ్ళాలనుకుంటే చేయలేదని మన కూడా కొంతమంది వాళ్ళు కూడా ఏం చేశామని అనుకుంటారు. ఇవన్నీ చేసాము. ఇది చేయడం ఆ దృష్టిలో ఇంత ఆర్థిక ఇబ్బందులు చాలా గొప్ప విషయం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓట్లు వేశారు? చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని అప్పులు ఉన్నాయి. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే మంచి సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే అందరం చాలా మంది ఓట్లు వేసి అందుకనే మనకు కూడా 30,000 మెజార్టీ వచ్చింది. సో దాన్ని బట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే కాలంలో కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా పెరిగితే ఇంకా మంచి పనులు చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఒక విషయం, నా విషయానికి వస్తే 2009 నుంచి రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్నా ఇప్పుడు మళ్ళీగా వచ్చింది. నేను అప్పటి నుంచి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఉంగవరంలో మన ఊరు నుంచి ఉంగవరం రోడ్డు గుంతలు ఉంటే ఆ రోజు ఏదో రాసపండి ఏదో ఒక కార్యక్రమాలు ఉంటే మీ అందరూ వచ్చి విజయకుమార్ వచ్చి హామీ ఇవ్వాలా అని వచ్చారు. ఆ రోజు వచ్చాను, హామీ ఇచ్చాను. ఒక 6 నెలలు చేసి పెడతానని ఆ రోజు చెప్పాను. 6 నెలలు కాదు 20 రోజుల వరకు చేసేది. ఇప్పుడు కూడా ఆ రోజు ప్రమాదంగా ఉంది. ఈ ఊరిలో ఎవరైనా వాళ్ళే చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఉప్పుగుండూరు నుంచి ఇటు మట్టిగుంట ఈదుమూడికి బ్రహ్మాండమైన డబుల్ రోడ్ వేసాం రాజుగూడ వరకు. దాని తర్వాత అన్ని ఇప్పుడు ఈరోజు మనకి చేరుపల్పాడు నుంచి మంచి రోడ్డు వస్తున్నాయి. ఇక్కడ చేసిన అభివృద్ధి సిమెంట్ రోడ్లు మనం వేసాము, సీసీ రోడ్లు వేసాము. ఈ ఊరికి వస్తే ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నా కూడా లైలా తుఫాన్ వచ్చినప్పుడు ఇంత గుంతలు ఉంటే మేమే తిరిగాం ఈ కాలనీ మొత్తం. అప్పుడు ఎన్ఆర్జీఎస్తో WBM రోడ్లు గ్రావెల్ రోడ్లు ఆ రోజు వేసాము. దాని తర్వాత సిమెంట్ రోడ్లు చాలా వరకు వేసాము. ఈ మెయిన్ తార్ రోడ్ వేసాము. అన్ని ఇక్కడ చేసాము. ఇప్పుడు ఉప్పుగుండు నుంచి రాపడలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చేసిన ఏ అభివృద్ధి పనులైనా కిందికి పైకి చూస్తూ ఉంటే ఒక 80% నేనే చేశానని నాకు ఒక రాజకీయ ఎమ్మెల్యేగా రాజకీయం ఉన్నందుకు నాకు చాలా తృప్తి ఉంది. నేను ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈసారి మీరు అనుకోకుండా నేను ఊహించని విధంగా 30,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. అందుకని ఈసారి ఇంకా ఉత్సాహంగా ఇంకా కష్టపడి నేను ఇంకా నా చేతనైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఊరికి మన బాలకోట ఏంటంటే నీటి ఇబ్బంది ఉంది, అది కూడా మాట్లాడి ఎలాగ చేయాలి అంటే జేజేఎంలో పెట్టారు. జేజేఎంలో పోయిన ప్రభుత్వం చేసిన ఇబ్బందుల వల్ల కొద్దిగా రాలేదు, కొద్దిగా డిలే అవన్నీ సరి చేసుకుని జేజేఎంలో ప్రతి ఇంటికి కొలాయిస్తాము, అది కూడా చేస్తాం. ఆ జేజేఎంలో కొద్దిగా లేట్, కానీ మరీ లేట్ అయితే జడ్పీ ఫండ్స్తో తీసుకొని వచ్చి ఆ ఇంటికి వస్తుంది ఎలా చేయాలో నేను కూడా ఆలోచిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా
మళ్ళీ సీసీ రోడ్లు ఇస్తాము. ఇప్పుడు తిరిగిన జనాలు అడిగిన సీసీ రోడ్లు వేయాలా, మళ్ళీ కూడా ఒక 30-40 లక్షలు గ్యారెంటీగా ఆ పాలకొట్టికి ఆ రోజు చెప్పిన విధంగానే మేము కూడా ఇస్తాము. ఎందుకంటే ఇస్తాము మిగిలిన రోడ్లు కూడా వేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత మేము ఊళ్ళో తిరుగుతున్నప్పుడు డాక్రా మహిళలకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పారు, అది కూడా మా దృష్టిలో ఉంది. అది కూడా ప్రత్యేకంగా మీ అందరికీ తర్వాత మాట్లాడి అది కూడా ఆ విషయం కూడా మా దృష్టిలో ఉంది. అది కూడా పరిష్కారానికి నేను కూడా ఏపీఎం అందరికీ మాట్లాడి ఆ వంతు సహాయం చేయగలిగి నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఇంత అద్భుతంగా మాకు మెజార్టీ ఇచ్చినందుకు నేను 365 రోజులు 350 రోజులు ఏ ఎమ్మెల్యే కూడా ఉంటాను. నేను ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉంది. నా వంతు సహాయం అభివృద్ధి సంక్షేమం నా వంతు నేను కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా నా వంతు సహాయము కృషి ఈ అభివృద్ధికి సంక్షేమం ఖచ్చితంగా చేస్తామని, సీఎం రిలీఫ్ కూడా 10 మందికి ఉపయోగపడుతుందని నా వంతు కృషి చేసి దగ్గర 600 మందికి ఒక సంవత్సరంలోనే 600 మంది అప్లికేషన్ తీసుకొని చాలా మందికి వచ్చి ఇంటింటికి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తానని, నేను మీ ఎమ్మెల్యేగా ఒక మంచి పేరు తేడానికి నేను నా వంతు ప్రయత్నించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఈ రోజు ఎంత అద్భుతంగా చేసిన అడిగారు. బస్ అంటే ఈజీగానే వస్తుంది, ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏమంటారంటే ఇప్పుడు మహిళలకి బస్సు అని ఆగస్టు 15 ఉంది. సో మహిళలకి బస్సు ఉన్నప్పుడు ఏదో ఒక బస్సు ఎందుకంటే ఇంతకుముందు ఆర్టీసీ వాళ్ళు అడిగితే ఇక్కడ బస్సు తిప్పుతా ఉంటే ఎవరు రావటం లేదన్నారు. ఇప్పుడు మహిళలు ఫ్రీ కాబట్టి వాళ్ళంతా బస్సు నిండా ఉంటారు కాబట్టి జనాలు రావటం లేదనే విషయం ఉంటుంది. ఖచ్చితంగా ఏపిస్తాము, అది కూడా సరిపోతుంది, అయిపోయినట్టు. దాని తర్వాత ఇవన్నీ చేసి మిగతా విషయాలు కూడా సచివాలయము అక్కడ ఏదో కళ్ళగుంట వేశారని అవన్నీ కూడా అవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతామని, ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ ఊళ్ళో చేసిన ఇప్పుడే గుర్తొస్తుంది 5 నిమిషాలు ఆగి ఓపిక పట్టాలి. సో ఇవన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసిన మన సురేష్ బాలకోటి, అంతరం సుబ్బారావు గారు, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.